హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వర్షధీరా ఫుడ్స్. ఈరోజు వీడియోలో మనం సింపుల్గా ప్రిపేర్ చేసుకునే టీ టైమ్ స్నాక్ రెసిపీ కారం బొరుగులను తయారు చేసుకుందామండి. వీటిని చాలా త్వరగా 3-4 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. కరకరలాడుతూ కారం కారంగా భలే రుచిగా ఉంటాయి. అలాగే వీటిని ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే నెల రోజుల వరకు నిల్వ కూడా ఉంటాయండి. ఈ కారం బొరుగులు తయారు చేసుకోవడానికి ముందుగా చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి 10 నుండి 15 వరకు పొట్టు తీయని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ కారం, 1.5 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. పసుపు కొంచెం ఎక్కువగానే పడుతుందండి. బొరుగులు కొంచెం కలర్ రావాలి అంటే పసుపు కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. ఇప్పుడు మసాలాను మరీ మెత్తగా కాకుండా అక్కడక్కడ వెల్లుల్లి రెబ్బలు కనిపించేలాగా కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న మసాలాను రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ప్యాన్ కొంచెం పెద్దదిగా ఉన్నది తీసుకోండి, బొరుగులు వేపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఆయిల్ బాగా వేడైన తర్వాత చిన్న కప్పుతో 1 కప్పు వేరుశనగ పప్పులను వేసుకొని వేపుకోవాలి. ఈ పప్పులు మరీ పూర్తిగా వేపాల్సిన అవసరం లేదండి, ఒక 70% వేగితే సరిపోతుంది. ఇలా వేరుశనగ పప్పులు ఒక 70% వేగిన తర్వాత మీరు ఏ కప్పుతో అయితే వేరుశనగ పప్పులు తీసుకుంటారో అదే కప్పుతో 1 కప్పు పుట్నాల పప్పు వేసుకొని వేపుకోండి. పుట్నాల పప్పు వేగడానికి ఎక్కువ టైం పట్టదండి. క్రిస్పీగా వచ్చే విధంగా ఒక అర నిమిషం వేపుకుంటే సరిపోతుంది. పుట్నాల పప్పును వేపుకున్న తర్వాత 3-4 పచ్చిమిర్చిని తీసుకొని నిలువు ఘాట్లు పెట్టి వేసుకోండి. అలాగే 2 ఎండుమిర్చిని కూడా తుంచుకొని వేసుకొని పచ్చిమిర్చిని వేగనివ్వండి. ఇలా పచ్చిమిర్చి వేపుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టేయండి. ఇప్పుడు 7-8 రెమ్మల కరివేపాకును వేసుకోండి. కరివేపాకు కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే ముందుగా మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని కూడా తీసుకొని కారం కొంచెం పచ్చివాసన పోయే వరకు ఒక అర నిమిషం వేపుకోండి. ఇలా కారం వేపుకుంటున్నప్పుడు స్టవ్ని సిమ్లోనే ఉంచాలండి. హై ఫ్లేమ్లో పెట్టినా మీడియం ఫ్లేమ్లో పెట్టినా కారం మాడిపోతుంది. కారం పచ్చివాసన పోయే వరకు ఒక అర నిమిషం వేపుకున్న తర్వాత పెద్ద గిన్నెతో 2 గిన్నెల బొరుగులు తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ బొరుగులను క్రిస్పీగా వచ్చి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అయితే ఎక్కడా కూడా నేను సాల్ట్ వేయలేదండి. నేను సాల్ట్ ఉన్న బొరుగులు తీసుకున్నాను కాబట్టి సాల్ట్ యాడ్ చేయలేదు. మీరు సాల్ట్ లేకుండా చప్పగా ఉన్న బొరుగులు తీసుకున్నట్లయితే ఈ స్టేజ్లో సరిపడా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోండి. అయితే ఈ బొరుగులు వేపుకుంటున్నప్పుడు కూడా స్టవ్ని సిమ్లోనే ఉంచి వేపుకోండి. హై ఫ్లేమ్లో పెట్టినా మీడియం ఫ్లేమ్లో పెట్టినా మనం వేసిన కారం అనేది మాడిపోతుంది. ఇలా బొరుగులు క్రిస్పీగా వచ్చి కలర్ చేంజ్ అయిన తర్వాత మళ్ళీ ఇందులో 5-6 పొట్టు తీయని వెల్లుల్లి రెబ్బలు తీసుకొని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకొని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. ఈ స్టేజ్లో సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకోండి. సరిపోకపోతే కారం కానీ సాల్ట్ కానీ అడ్జస్ట్ చేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇంతేనండి. ఇలా తయారు చేసుకున్న కారం బొరుగులు వెల్లుల్లి ఫ్లేవర్తో కరకరలాడుతూ కారం కారంగా భలే రుచిగా ఉంటాయి. సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి ఈ విధంగా మీరు కూడా కారం బొరుగులను ట్రై చేయండి. ట్రై చేశాక టేస్ట్ చేసి ఎలా వచ్చాయో కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.